శ్రీ హదీరామ్ బాబాజీ జీవిత చరిత్ర. ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హదీరామ్ బాబాజీ బైరాగి 600 ఏళ్ల కిందట తిరుమలకు వచ్చి తిరుమలేశుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బాబాజీ భక్తికి మెచ్చి ప్రతి నిత్యము మన శ్రీనివాసుడు అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి బాబాజీతో పాచికలాడుతూ చుండేవాడు. ఈ ప్రాంతానికి పాలించిన నవాబు ఇది కట్టుకథను తేల్చాలని బాబాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడ్డలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించాడు. బాబాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు. మన శ్రీనివాసుడు ఏనుగు రూపంలో ప్రత్యక్షమయ్యి ఒక చెరుగ్గడ కూడా మిగల్చకుండా తినివేశారు. అప్పటి నుండి తిరుమలేశుని ఆలయము ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలో సీతారాముల ఆలయం నిర్మించారు. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనుక హదీరామ్ అని రామాలయం నిర్మించారు. గనుక రామ్ అని బాబాజీకి అప్పటి నుండి హదీరామ్ బాబాజీ అని వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ ఆ ఆలయం సమీపంలో ఉన్న హదీరామ్ బాబాజీ మఠమునందు శ్రీ స్వామివారు పాచికలు ఆడిన పవిత్రత స్థలమును చూడవచ్చును. ఈ ప్రక్కనున్న పవిత్ర స్థలం నందు శ్రీ హదీరామ్ బాబాజీ జీవ సమాధి అయి ఉన్నారు. ఇది ఎక్కడ ఉన్నదంటే మన హదీరామ్ బాబాజీ జీవిత చరిత్రది. ఈ స్టోరీ మన వేణుగోపాల స్వామి టెంపుల్లో ఇక్కడ సజీవ సమాధి అయినారంట అని నాకు పెద్దలు చెప్పారు. ఇది నిజమే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చదివిన అక్షరాలు తప్పుంటే నన్ను క్షమించండి. హదీరామ్ బాబాజీకి జై. హదీరామ్ బాబాజీకి జై.